హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము వెళ్తున్నాము పట్టిసీమ. పట్టిసీమకి అంతకుముందు ఉన్న పేరు పట్టిసం. ఈ పట్టిసీమకి పట్టిసీమ అని పేరు ఎలా వచ్చిందో అక్కడికి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుతున్నాము కాకినాడ నుంచి. ఇది కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ అండి. ఒకసారి చూసుకోండి, మధ్యలో అక్కడక్కడ కొంచెం ఎలా ఉంటుంది. మనకి ఇంకా కాకినాడ టు రాజమండ్రి అయితే చాలా డెవలప్ అవ్వాల్సింది అయితే ఉంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నామో పట్టిసీమ. మనం ఇప్పుడు ఇదే జొన్నాడ బ్రిడ్జ్ అనేది పక్కనే గోదావరి చూసుకోవచ్చు. బేభత్సమైన వర్షాల వల్ల కొంచెంగా పరవళ్ళు తొక్కుతుంది. మనం ఇప్పుడైతే పట్టిసం వెళ్ళిపోతున్నామండి. అక్కడ వీరభద్రస్వామి గుడి ఒకటి ఉంటుందండి. మనకి అది ఎలా ఉంటుందంటే గోదావరి చుట్టూ, గోదావరి మధ్యలో అయితే ఆలయం ఉంటుంది. ఆ ఆలయం ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది మనం ఇప్పుడు ఆలయానికి వెళ్ళిపోయి తెలుసుకుందాము. అలాగే ప్రయాణం అయితే మనకి చాలా బాగుంటుందండి. ఇది ఏటిగట్టు ప్రయాణం కింద ఉంటుంది. పక్కనే మనకి రైట్ సైడ్ మొత్తం కూడా గోదావరి ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా పొలాలు ఉంటాయి. మధ్యలో ఈ రోడ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు చెట్ల మధ్యలో ఎంత ఆనందకరంగా ఉందండి అన్నది. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ముందుగా ఈ అడ్రస్ విషయానికి వస్తే, మీరు పట్టిసీమ వీరభద్రస్వామి దేవాలయం అని మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టేసుకుంటే ఈ లొకేషన్కి అయితే మీరు వస్తారండి. మీకు ప్రతి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీరు రోడ్డు మార్గం, రైలు ఎక్కండి, బస్సు ఎక్కండి అని నేను ఎక్కువ చెప్పను. మీ టైం కూడా నేను ఎక్కువ వేస్ట్ చేయను. మీరైతే ఈ నావిగేషన్ పెట్టుకుని ఈ ఆలయానికి అయితే రావచ్చు. ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మన చుట్టూ కూడా గోదావరి అయితే ఉంటుందండి. మధ్యలో ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయానికి మనం వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా బోట్ అయితే ఎక్కాలి. ఇప్పుడు మనం బోట్ ఎక్కే ప్లేస్కి అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మీరు అవతల కనిపిస్తున్నా చూసారా, అదే దేవాలయం. మధ్యలో గోదావరి అయితే ఉంది చూసారా. ఇలాగే రౌండ్ అప్ ఆలయం చుట్టూరు కూడా మనకి గోదావరి అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఆ పంట ఏదైతే ఉందో ఆ బోట్ కనిపిస్తుంది చూసారా, ఆ బోట్ అయితే ఎక్కేద్దాము. ఈ బోటు మనం ఎప్పుడు కూడా ఒకటే బోట్ ఉంటుందండి. ఇక్కడ నుంచి అవతలకి కూడా మనకి ఇదే బోటు మీద అయితే మనం ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ బోట్కి మన టికెట్ అయితే ఉంటుందండి. టికెట్ ప్రైస్ వచ్చి మనకి 50 రూపీస్ అయితే ఉంటుందండి. ఈ 50 రూపీస్ ఏంటంటే మనల్ని అవతలకి తీసుకెళ్ళి మళ్ళీ అవతలకి అయితే తీసుకొస్తారు. అంటే మనకి వెళ్ళడానికి వచ్చి 25 రూపాయలు, రావడానికి వచ్చి 25 రూపాయలు. దీని టికెట్ మనకి బోట్ ఎక్కే ముందు అక్కడ వాళ్ళు ఇస్తారండి. తీసుకుని మనం అయితే బోట్ అయితే ఎక్కేయచ్చు. మీరు చూసుకోవచ్చు, మనం ఆల్రెడీ బోట్ ప్రయాణం అయితే మొదలు పెట్టాము. మనం బోట్ అయితే ఎక్కుతున్నప్పుడు చెప్పు అది కరోనా డబ్బు చాలా మంది ఫ్యాక్టరీ ఉన్నారు. సొసైటీ ప్రెసిడెంట్ పెడితే వాళ్ళు ఓడతారు. మనం యువతల వాటికి అయితే వచ్చేసామని చూసుకోవచ్చు. అలాగే బోట్ లోపల చూసినట్టయితే మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం చెప్పాలంటే ఇక్కడ మన లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. అలాగే మనకి బోట్ పైన కూడా మీరు చూసుకోవచ్చు. మనకి అన్నీ కూడా సేఫ్టీకి సంబంధించిన అన్నీ కూడా ఈ బోట్లు అయితే ఉంటాయి. మీరు అక్కడ భయపడకుండా చాలా బాగా అయితే మీరు ఈ ప్రయాణం అయితే చేయొచ్చు. మనమైతే ఇప్పుడు బోటు దిగిపోయి ఆలయానికి అయితే వెళ్ళిపోదాం.
ఈ ప్రదేశం మొత్తం కూడా మీరు చూడొచ్చండి, ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది. ఇక్కడ మనకి ఇప్పుడు మీకు ఇంత ఖాళీగా కనిపిస్తుంది కదా, అదే శివరాత్రి రోజున మీరు చూసినట్టయితే ఇక్కడ కనిపించేది ఎక్కడా కూడా జనాలతో నిండిపోయి కిక్కిరిసిపోయి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ శివరాత్రి రోజున 5 రోజుల పాటు ఇక్కడైతే ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ఆ టైంలో తీర్థం అన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. ఆ టైంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని అయితే వస్తుంటారు. ఆ టైంలో మనకి బోట్ ప్రయాణం అయితే ఉండదని డైరెక్ట్ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఒకటి వేస్తారు. అంతమంది జనాల్ని బోట్ల మీద తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకని ఆ టైంలో మనకి బ్రిడ్జ్ ఒకటి వేస్తారు, ఏదో డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయేలాగా. మీరు చూసుకోవచ్చు, కర్రలతో కడతారండి ఆ బ్రిడ్జ్ అనేది. మీకు కర్రలతో కట్టి ఇక లోపలికైతే మనకి ఆలయం లోపలికైతే వస్తుంటారు. అంతే భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు, ఎక్కడ ఖాళీ లేకుండా అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. మీరైతే మీకు వీలున్న టైంలో ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని మీరైతే ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే ఈ ఆలయానికి అయితే మీరు చాలా ఈజీగా అయితే రావచ్చండి. మీరు రాజమండ్రిలో స్టే చేసి ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేయొచ్చు. లేదా రాజమండ్రిలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో కొన్ని వీడియోలు అయితే అవి కూడా ఉంటాయి, మీరు అవి కూడా చూడండి. అలాగే ఈ ఆలయాన్ని విషయానికి వస్తే ఒకసారి ఈ స్థల పురాణం ఒకసారి మీరు చూడండి, ఈ ఆలయం గురించి తెలుసుకోండి. ఈ క్షేత్రం అన్నది ఎలా వెలిసింది ఏంటి అన్నది మీ అందరికి కూడా తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ దేశంలోని ప్రముఖ వీరభద్ర క్షేత్రం. రాజమండ్రి నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో పోలవరానికి దగ్గర గోదావరి మధ్యలో వెలిసిన అద్భుత దేవాలయం ఇది. స్థల పురాణం ప్రకారం పిలవని పేరంటానికి వెళ్ళిన సతీదేవి తన తండ్రి చేసిన శివదోషను భరించలేక యోగాగ్నిలో దగ్నమవుతుంది. అప్పుడు శివుడు ఆగ్రహంతో తాండవం చేస్తూ తన శిరస్సు నుంచి ఒక జటను తీసి నేలకేసి కొట్టగా దాని నుంచి భీకరంతో ఆవిర్భవించాడు వీరభద్రుడు. ప్రథమ గణాలతో దక్షయాగం జరుగుతున్న చోటుకి వెళ్ళి పట్టిసం అనే ఆయుధంతో దక్షుడి శిరస్సు ఖండించాడు. అనంతరం పట్టిసాన్ని నేటి పట్టిసీమ ప్రాంతంలో గోదావరి నదిలో కడిగి ఆ కొండపైన భద్రకాళితో సహా లింగ రూపంలో కొలువయ్యాడని నాటి నుంచి వీరేశ్వరుడిగా భక్తులు పూజలు అందుకుంటున్నాడు అని ప్రతీది. వీరభద్రుడు ఉగ్రమూర్తిగా ఉన్నప్పుడు అగస్త్యుడు అతన్ని ఆలింగనం చేసుకుని అనునయించి శాంతింపచేసి స్థలం ఇది అని అంటారు. స్వామివారు లింగాశుత్రుడై నిలిచిన వీరభద్రేశ్వరుడు అమ్మవారు భద్రకాళి ఆలయంలో ఆరీశ్వరి పురీశ్వరి దేవతలను పూజిస్తే సంతానం కలుగుతుందని అని భక్తుల విశ్వాసం. గోదావరి నది ఎంత ఉధృతంగా ఉన్న నదీ గర్భంలో ఉన్న ఈ ఆలయం చెక్కు చెదరదు. ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు మనకి మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవాలు. అందమైన గోదావరి నదిలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూసి ధరించాల్సిందే. అలాగే ఈ ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు కలుగుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రం మనకి స్వయంభూగా వెలిసిన క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మీరు చూస్తే చుట్టూరు కూడా మీకు గోదావరి నది అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఆలయం వచ్చి మధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలగదు. ఇంకోటి అంటే లోపలికి గుడిలో ఉన్నంతసేపు కూడా మనకి ఎక్కడా కూడా గోదావరిలో ఒక గుడికి వచ్చే అన్న ఫీలింగ్ మనకి ఎక్కడా కూడా కలగదు. ఈ గుడి లోపల మనం బయట ఎక్కడైతే చూస్తామో చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకు గోదావరి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇసుక దెబ్బలతోటి ఎలా అయితే ఆలయం ఉంది ఏంటన్నది. అలాగే చూసుకొచ్చి దూరంగా కూడా మనకి ఏమేమి కనిపిస్తున్నాయి ఏంటన్నది. అలాగే మనకి పాపి కొండలు చూడలేని కూడా ఈ గుడి బయటికి మన ప్రాంగణంలో మన బయట నుంచి చూస్తే మాత్రం మనకి కొండలు కూడా చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తాయి ఈ ఆలయంలో మనకి. మన చుట్టూ ఉపాలయాల దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత అంటే మన ఆలయం లోపలికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇదే మనకి వీరభద్ర స్వామి దేవాలయం అయితే మన స్వామివారు అయితే లోపల మనకు కనిపిస్తారు. మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదే మనకి లోపల స్వామివారి ఆలయం లోపల ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి. మీరు ఆ దర్శనానికి వచ్చినప్పుడు మీకు క్రౌడ్ ఎక్కువ లేకపోతే మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చండి. లేదంటే కనుక బయట నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చు. దీనికైతే ఈ మన ఉత్తర రోజుల్లో అయితే ఎలాంటి టికెట్ అయితే ఏమి ఉండదు.
మనం చాలా ఫ్రీగా అయితే మనం లోపల దర్శనం చేసుకుని స్వామివారిని రావచ్చు. ఇక స్వామివారిని అయితే మీరు చూడొచ్చండి. మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే నేను స్వామివారిని తీసి యాడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఆలయం లోపల నుంచి మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే మనకి ఎదురుకుండా మనకి భవనారాయణ స్వామి ఆలయం అయితే ఉంటుందండి. ఎదుర మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం మనకి ఈ ఫస్ట్ కొండ ఈ భవనారాయణ స్వామి ఆలయం మనకి వెలిసిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి. ఆ ఆలయం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న ఉపాలయాలు అన్నీ కూడా దర్శనం చేసుకుంటూ మనమైతే భవనారాయణ స్వామిని కూడా దర్శనం చేసేసుకుందాం. అలా ఇక్కడ ఈ స్వామికి కూడా ఒక స్థల పురాణం అయితే ఉందండి. ఇది కూడా ఏంటన్నది అక్కడ ఉన్న పూజారి గారిని అడిగి మనమైతే మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న స్వామిని చూడొచ్చండి. ఈయన భవనారాయణ స్వామి అండి. భావనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి. స్వామి గజేంద్ర మోక్షం జరిగిన సమయంలో వెలిశారు. ఇక్కడ శంఖ చక్రాలు తారుమారు రూపంలో ఉంటాయి. ఇక్కడ విశిష్టత ఎడం చేత్తో చక్రాన్ని, కుడి చేత్తో ఏమో శంఖాన్ని ధరించి ఉండడం ఇక్కడ విశిష్టత. గజేంద్రుని రక్షించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు జామవంతుడి వారికి నీలాచల పర్వతం మీద దర్శనం ఇచ్చారు. పక్కన ఉన్నది దేవకోటాద్రి పర్వతం. దక్ష ప్రజాపతిని పట్టిసోన ఆయుధంతో సంహరించారు వీరభద్రస్వామి. ఆ ఖడ్గం చేయిజారి దేవకోటాద్రి పర్వతం మీదకి వచ్చింది. శివకేశవులు ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉంటారు. ఇక్కడ విశిష్టత. భక్తులందరూ పట్టిసం వీరభద్రస్వామిని, వీరేశ్వర స్వామిని దర్శనం చేసుకుని భావనారాయణ స్వామిని దర్శించుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ ఉన్న ఉపాలయాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి. చాలా గుళ్ళు అయితే మన కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కొత్తగా అయితే కడుతున్నారు. కొన్ని రూమ్స్ కూడా ఇక్కడ కట్టడం అయితే జరుగుతుంది. మనకి చుట్టూరు కూడా ఎంత గోదావరి వచ్చినా సరే మనకి ఆలయానికి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదండి. చుట్టూరు కూడా వాటర్ అయితే మొత్తం అంతా కూడా వస్తుంది. మనకు ఉత్తమ రోజుల్లో కూడా టికెట్స్ కూడా ఉంటాయి కదా, 300 టికెట్లు, 200 టికెట్లు, అభిషేకం టికెట్లు కానుంచి అన్ని టికెట్లు కూడా ఇక్కడైతే మనకి అన్నీ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు మనకు ఆల్ దర్శనం అంతా మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మనమైతే మన బోర్డు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అలాగే ఈ ప్లేస్లో అయితే చాలానే షూటింగ్లు అయితే జరిగాయండి, మూవీ షూటింగ్స్. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. మనమైతే ఇప్పుడు బోటు దగ్గరికి అయితే వచ్చేసాము. బోటు దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మన బోటు తీయడానికి అయితే కొంచెం సమయం అయితే పట్టిందండి. ఎందుకంటే జనం అందరూ వచ్చిన తర్వాత కానీ బోట్ అయితే తీయలేదు. అలాగే భోజనం టైం అవడంతో టెంపుల్ దగ్గర ఏదో భోజనాలు పెడతారని చెప్పి భోజనం తినేసి వాళ్ళైతే చాలా లేట్గా అయితే వచ్చారు. మేము ఒక 1 అవర్ వరకు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తం మీద మా బోట్ అయితే తీసారండి. ఈ బోట్లో అయితే మనం మళ్ళీ మన తిరుగు ప్రయాణం అయితే మొదలు పెడదాం. అలాగే మనకి మార్గం మధ్యలోనే మనకు దీనికి మన వాకబుల్ డిస్టెన్స్లో ఇంకొక ఆలయం అయితే ఉంది. ఆ ఆలయం గురించి కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే తెలిసింది. ఆ టెంపుల్ పూర్తిగా ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు కొన్ని చోట్లకి వెళ్ళి చందాలు వసూలు చేసి ఆ టెంపుల్ని అయితే నిర్మించారండి. వెంకటేశ్వర స్వామి గుడి లేదని చెప్పి ఆ ఊర్లో కూడా మనం జర్నీలో కవర్ చేసేద్దాం. చూసేసండి వీడియో దేవాలయం లేదని చెప్పి మన ప్రయాణం అయితే తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. తెలుసుకుందాం. ఈ గోదావరిలో ప్రయాణిస్తే మాత్రం మనకు చాలా అద్భుతంగా అయితే అనిపించిందండి. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చి మనకి స్టీరింగ్కి అక్కడ తిప్పుతుంటే తిరుగుతుందండి. ఇది స్టీరింగ్ ఇక్కడ నుంచి అక్కడికైతే ఏదో ఫ్రంట్ పార్ట్ వరకు కూడా కలెక్షన్ ఇచ్చారు. ఇది తిప్పడం వల్లే బోట్ అనేది మనకి లెఫ్ట్ రైట్ అనేది మూవ్ అవుతుంది తిరగడం బట్టి. దీన్నే స్టీరింగ్ అనేది కింద ఇవ్వడం జరిగింది. అలాగే మేము బోట్ జర్నీ అయితే అయిపోయిన తర్వాత మా తిరుగు పైన అయితే మొదలు పెట్టాము. ఇదేనంటే మన బోట్ అయితే స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ మనకైతే ఈ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. రాముల విగ్రహం ఒకటి మనకి, అలాగే
ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడైతే ఈ గట్టు మీద అయితే ఉంటాయండి. ఇక్కడ మన కారు అయినా ఏం బండి అయినా ఇక్కడ పార్క్ చేసుకుని మనమైతే బోట్ ఎక్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలానే మాతో పాటు మార్నింగ్ పులిహోర అలాగే మేము తినాల్సినవన్నీ కూడా మేము మాతో పాటు తెచ్చుకున్నామండి. అది తినడానికి అయితే మధ్యలో ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగాము. ఈ టెంపుల్ గురించి ఇక్కడికి వచ్చాకైతే మాకు తెలిసింది ఏంటంటే ఈ గోదావరి గట్టులో మనకి కొవ్వూరు గోదావరి గట్టు అంతా కూడా మనకి ఎక్కడ కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి కానీ మనకి వెంకటేశ్వర స్వామి గుడి కానీ లేకపోవడంతో ఆ ఊర్లో కొంతమంది కలిసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టాలనుకున్నారంటండి. తర్వాత వాళ్ళు ఊర్లో ఆడవాళ్ళు అందరూ కలుసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టాలి అనడంతో అంత మా వల్ల కాదు, దానికి చాలా ఖర్చుతో కూడిన పని అనడంతో ఆడవాళ్ళంతా కలిసి చుట్టుపక్కల అన్ని ఊర్లకి వెళ్ళి చందాలు అయితే వసూలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించడానికి అయితే వాళ్ళైతే పాటుపడ్డారంటండి. ఇందులో కొంతమంది 13 మంది ఆడవాళ్ళు అయితే దీంట్లో 10 రోజులు వాళ్ళు నిత్యం కూడా కూలి పనులకి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి అన్ని పనులు చూసుకుని అలాగే కొన్ని రోజుల్లో వాళ్ళు ఏంటంటే ఒక ఆటో కట్టించుకుని కొన్ని ఊర్లు వెళ్ళి అక్కడ అందరి దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ ఈ ఆలయానికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఆలయ నిర్మాణంలో వాళ్ళైతే పాల్గొంచుకుని ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంటండి మనకి. అలాగే దానికి సంబంధించిన వాళ్ళైతే మీరైతే స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చండి. వీళ్ళే ఈ గుడి కట్టడానికి అయితే మొత్తం అంతా కూడా చంద్ర వసూలు చేసి అయితే గుడిని అయితే నిర్మించడం జరిగింది. అలాగే మేము మాతో తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా మేము గుడి బ్యాక్ సైడ్ అయితే కూర్చొని తినేసి మా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే మాత్రం మీకు ఫుడ్కి అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ బయట తినాలన్నా కూడా మీరు బయట కూడా చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. మీ టైం ప్రకారంగా మీరు బయట ఇంట్లోనే మీరు వండుకుని ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు తినేస్తే మీకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ఫుడ్ మనీ కూడా సేవ్ అవుతుంది. వీడియో అనిపించి కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరికొందరికి అయితే షేర్ చేయండి. వీడియో అనిపించిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో పాపికొండల టూర్ అయితే వీడియో అయితే ఉందండి, అది కూడా చూసేసేయండి. ఫ్యామిలీ ట్రిప్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.